మన రంజిత్ రెడ్డి అనే చేవేళ్ళ టికెట్ డిక్లేర్ చేస్తాను నేను మీటింగ్ మధ్య నాకు టికెట్ అవుతుంది పోనాడు. మల్లారెడ్డి అనే 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటాడు, ఏడ కనబడితే ఆడ భూములు కబ్జా చేస్తాడు. నా కొడుకు టికెటే వద్దు బాగుంటుండు. ఇక ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు అయితే ఏకంగా పోయి బీజేపీలోకి పోయినరు, టికెట్ తెచ్చాను. ఇక్కడ నల్గొండతో సహా మా దగ్గర మోత్కూరు లాంటి చిన్న మున్సిపాలిటీ కూడా 30 చైర్మన్లు కాంగ్రెస్కి వచ్చాను. కార్యకర్తలు మండల్ లెవెల్ జిల్లా లెవెల్ లీడర్ కూడా మా దగ్గరకు వస్తున్నారు. బీజేపీ కొద్ది మంది పోయినా మా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఎన్నికల ముందు కుల మతాల ఘర్షణలు పెట్టాలని చూసినా ఇవాళ ముస్లిమ్స్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్కి వేస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆయన నిన్న కరీంనగర్లో కట్టెపట్టుకొని కూర్చొని భూమి ఆకాశం ఉన్నదో టీఆర్ఎస్ ఉంటుందంట. ఇప్పటికే రోజు 4 ఎంపీలు పోతుంటే ఎక్కడ ఉంటుంది పార్టీ అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఆయన సీఎం ఉన్నప్పుడు అంట పచ్చని పొలాలు ఉండేనంట. ఆయన మాట్లాడిన మాటలు సొరంగం పూర్తి చేస్తే పచ్చ పొలాలు ఉంటుండే, కుర్చీ చేసుకొని కూర్చుంటాను ఎందుకు పూర్తి చేయలే. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. 7 జిల్లాల 3 ఫీట్ల మంత్రి. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులకు ఆశపడితే ప్రగతి భవన్కి పోయి కాళ్ళ వేళ్ళ పడి స్వాగతం పలికి ఎన్నికలకు డబ్బులు తెచ్చుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం డబ్బులు ఇస్తారని జగన్మోహన్ చూసి మా నీళ్ళన్నీ అప్పచెప్పినాం. రోజా ఇంట్లో అన్న మాటలు తప్పు ఆ ప్రశ్న లేదా? మా రోజమ్మ మంచిగా అన్నం పెట్టింది, చల్లగా ఉండాలి, రాయలసీమలు రతనాల సీమ చేస్తా, నా బాధ్యత. సాగర్ నీళ్ళు గోదావరి నీళ్ళు కృష్ణాకు సాగర్ నింపుతా లిఫ్ట్తో అన్నాడు. అంటే 5-6 లక్షల కోట్లు పెడితే మళ్ళీ కమిషన్ పెట్టొచ్చని ట్రీట్మెంట్ ఇంటర్వ్యూ. కానీ అయిపోయిన పార్టీ గురించి ఏం మాట్లాడదాం? కేసీఆర్ బ్యా, కేటీఆర్ బ్యా, ఆ దుకాణం బంద్ బ్యా, సుఖేంద్ర రెడ్డి ఓదికి బ్యా, అమిత్ రెడ్డి ఓదికి బ్యా, సైద్ రెడ్డి ఓదికి బ్యా, ఎల్లేలేడు పుల్లేలేడు. ఆ ఉట్టిభద్రాయం పట్టుకొని ఏం మాట్లాడాలి కేసీఆర్ గురించి? కాదు పిచ్చిరెడ్డి కాదని ఆయన పిల్లగారి గురించి అన్నది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ చెట్టు కోట్ పుట్టగా చచ్చిపోయే పార్టీ మీద సత్యనబాబుని మలగొడతామా? అది అయిపోయా. 3 సిట్టింగ్ ఎంపీలు పోయినరు. రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తుంటే వద్దురా బాబు దండమేడి పోయిండు. మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు. ఒక్క బిల్డింగ్ కొనుక్కోవడానికి దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దన్నాడు. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 30 తిప్పలు పెట్టిండు. మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మళ్ళీ తన్నినట్టు మళ్ళీ ఇవాళ ఒక్కొక్క 60-70 వేలతో నడగొట్టింది.